హలో గైస్, తగ్ లైఫ్ ఎలా ఉంది అని అంటే, సో మా ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలంటే ఎన్ని 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 దారుణాలు సార్. సో అది పరిస్థితి. అయితే స్టోరీ లైన్ విషయానికి వస్తే ఎట్లా వాళ్ళిద్దరు శత్రువులు అయినా అని అమర్ అనే క్యారెక్టర్ అండ్ కమల్ హాసన్ గారు, సో శక్తి అనే క్యారెక్టర్, సో హౌ దే బికమ్ ఎనిమీస్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఆ స్టోరీ లైన్ తీసుకున్నారు. ఏదో వేద్దామని చెప్పేసి ఏదో అయితే చేసిళ్ళు అనమాట. ఇదైతే సిమిలర్ టు ఎంపరాన్ ప్లేస్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఆయన పేరు మోహన్ లాల్ గారు ఉంటారు. మోహన్ లాల్ గారి ప్లేస్లో కమల్ హాసన్ గారు ఉంటారు. అండ్ ఇంకొకరి పేరు ఏదో ఉంటుంది అబ్బా, ఆయన పేరు శంభు సంథింగ్ ఏదో ఉంటుంది, అమర్ అనే క్యారెక్టర్. సో ఆయన ప్లేస్లో ఎవరు ఉంటారంటే మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉంటారు. అంటే ఎనిమిస్ కాదు అక్కడ. సో కాకపోతే ఒక రివెంజ్ అయితే ప్లాన్ చేస్తారు. నేను నీకు మాటిస్తున్నా అది ఇది అని చెప్పేసి చిన్న హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో పెద్ద హీరో మాటిస్తాడు. సో అది అనమాట. అంటే కబాలికి కూడా చాలా దగ్గరగా పోలికలు ఉంటాయి. సో కబాలి మాదే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారు, సో ఆయన ఇమోటలా నాకు అర్థమవుతలేదు ఈ మూవీలో 1 2 3 4 5 6 సార్లు సావు దాకా పోయి బతుకుతారు అనమాట. ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఆ చిన్న పిల్లోడు కాపాడుతాడు. సో తనకు మాట ఇస్తాడు, నీ రాత నా రాత అంత ఒకటే అది ఇది అని చెప్పి సరే ఓకే. సెకండ్ టైం ఏంటంటే విలన్స్ వచ్చేసి పక్క గ్రూపు. సో వాళ్ళు వచ్చి కమల్ హాసన్ గారి మీద అటాక్ చేస్తారు, మళ్ళీ బతుకుతారు, సరే ఓకే. థర్డ్ టైం కమల్ హాసన్ టీమే ప్లాన్ చేస్తారు. రీజన్ కూడా ఉండదు అక్కడ, వాళ్ళ అన్న ప్లాన్ చేస్తారు నాజర్ గారు. సో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ప్లాన్ చేస్తారు అది. సో ఇక్కడ ఈయన కూడా ప్లాన్ చేస్తారు. ఈయనకు ఒక ఎమోషన్ ఉంటుంది, అదే ఫాదర్ని చంపేసింది అని చెప్పేసి ఎలిగేషన్ అయితే చంపిస్తారు. వాళ్ళకి ఏముంటుంది, కుళ్ళు ఉంటుంది అని మనకు క్లైమాక్స్లో తెలుస్తుంది. అండ్ 4th టైం కూడా ఒక ప్లేస్లో అవుతుంది, అంత ఐడియా వస్తుంది. అండ్ 5th టైం ఎక్కడ అవుతుంది అని అంటే ప్రీ క్లైమాక్స్ ముందర పిచ్చి కొడతాడు మెయిన్ విలన్ అయితే కమల్ హాసన్ గారిని. అది 6th అయితే క్లైమాక్స్ ఆయన కూడా చంపేస్తాడు. అదే ఆ శంభు సెకండ్ హీరో అమర్ అనే క్యారెక్టర్ కూడా చంపేదాకా పోతాడు అనమాట. చంపేయడు. సో క్లైమాక్స్లో అయితే మనోడే తనని వేసేద్దామని అనుకుంటాడు, కానీ ఇక అది స్పాయిలర్ అవుతుంది నేను చెప్తే. అండ్ సాంగ్స్ అయితే నాకైతే ఒక సాంగ్ ఉంటుంది, ఆ ఒక్క సాంగ్ తప్పించి ఏం నచ్చలేదు మూవీలో. నిజంగా ఏ సాంగ్స్ నచ్చలేదు అసలు. అండ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, ఆ గ్రాఫిక్స్ అయినా కూడా. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి, బాబోయ్ వేరే లెవెల్ చేశారు నిజంగా చెప్పాలి. ఆ స్టంట్స్ అయినా ఫైట్ సీక్వెన్సెస్ అయినా, ఈ హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడాలి. త్రిష అసలు ఎందుకు పెట్టుకున్నారు, టైం వేస్ట్ నాకు అనిపించింది. ఆ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారనిపించింది. తన క్యారెక్టరైజేషన్ అయితే కొద్దిగా దాన్ని ఏమంటారు వేష కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తనది. సో మరి కమల్ హాసన్ గారితో ఎందుకు ఆ రొమాంటిక్ సీన్స్ ఎందుకు అసలు, వై మ్యాన్ ఎందుకు నాకు అయితే అర్థం కాలేదు. మీకు తెలుసా మాత్రం డెఫినెట్గా కింద కమెంట్ రాయండి. సో కమల్ హాసన్ గారి వైఫ్ క్యారెక్టర్, సో తనది కొద్దిగా బాగుంది, కొద్దిగా స్కోప్ ఇచ్చారు, ఆమెకైతే కొద్దిగా స్కోప్ ఇచ్చారు, కొద్దిగా కనెక్ట్ అవుతాం మనం. అంటే కబాలి కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ అని అక్కడ అనిపించింది నాకైతే ఆమెను చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య లక్ష్మి ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో మెయిన్ లీడ్ ఆ ట్విస్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. సో ఇంత మించి అయితే మూవీలో ఏం లేదు. అండ్ చెప్పాలంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఆ క్లైమాక్స్ ఒక 10 minutes 6 minutes ఏమో ఉంటుంది. సో ఆ క్లైమాక్స్లో కనెక్ట్ అవుతున్నాం, మిగతా అంతా డొల్లా. సో అంతే, ఇంకే చెప్పడానికి అయితే ఏం లేదబ్బా. కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే బాగుంటుంది. అసలు త్రిష ఎందుకు రాయాలనిపించింది, అసలు రాసేట్ అయినా కమల్ హాసన్ గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారు. సో ఇక చెప్పడానికి అయితే ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా తగ్ లైఫ్ రివ్యూ అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మూవీ చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.